రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిండు. పేద ప్రజలు కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునేటువంటి ఒక సౌకర్యాన్ని కల్పించిండు ఆయన. నాకు ఇంకా గుర్తుందండి, నేను చదువుకుంటున్నటువంటి సందర్భంలో, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు, నాకంటే ముందు జనరేషన్, నా జనరేషన్ కొంచెం వేరే, నాకంటే ముందు జనరేషన్, ఆ రోజు ఇంజనీరింగ్ చదవాలంటే ఎవరో దొరల కుటుంబమో రెడ్ల కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఇంజనీరింగ్ చదివి, ఇక డాక్టర్ చదువు అంటే ఇక వాళ్ళు పెద్ద భూస్వాములు వాళ్ళు. సాధారణ వ్యక్తులు ఎవరు కూడా ఇంజనీరింగ్ చదివేటువంటి వాళ్ళు, మెడిసిన్ అయితే అసలు చేసేటువంటి వాళ్ళు కాదు. కానీ రాజశేఖర్ రెడ్డి ఆయన ప్రజల మనసును ఎరిగినటువంటి ఒక నాయకుడు కాబట్టి, ఓకే, ఒక పేద ప్రజల పట్ల ఒక ప్రేమ కలిగినటువంటి ఒక నాయకుడు కాబట్టి, వాళ్ళ కష్టాలు సుఖాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి, మేము మాత్రమే ఇంజనీరింగ్ చదువుకోవాలి, సాధారణ వ్యక్తులు చదువుకోకూడదు, మిగతా సామాజిక నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు చదువుకోకూడదు అన్నటువంటి ఆలోచనతో ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చాడు. ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిండు, ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చాడు. కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చే సమయానికి ఆరోగ్యశ్రీ కంటిన్యూ అయింది, ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకపోయినాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వాలకు కూడా ఆదాయం లేకపోయేసరికి ఆ బకాయిలు పేరుకపోయినా కూడా ఇది రాజశేఖర రెడ్డి పెట్టిన పథకము, ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం కాబట్టి మనకెందుకు అని చెప్పి ఎప్పుడు కేసీఆర్ గారు ఆలోచించలేదు. కేసీఆర్ గారు ఆరోగ్యశ్రీకి నిధులు పెంచిండు, ఫీజు రీయింబర్స్మెంట్కు నిధులు పెంచిండు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిపెట్టినటువంటి బకాయిలన్నింటిని కూడా కట్టిండు ఆయన. ఇది చాలామంది తెలియదు. ఇది కానీ నేటి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఇప్పటికీ కాలేజీలకు, మొన్న ఏదో కాలేజీలకు 650 కోట్లు ఇస్తామని అన్నాడు ఆయన, ఇచ్చాడో లేదో తెలియదు. వాళ్ళంతా కూడా ఇంజనీరింగ్ కాలేజీలంతా కూడా గొడవ పెడితే కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పథకాలను కేసీఆర్ గారు కంటిన్యూ చేసింది. కానీ అదే కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పథకాలకు కాంగ్రెస్ పార్టీ నీళ్ళు వదులుతాను. ఇది ఏం పార్టీయో మరి ఏం ప్రభుత్వం మాకేం తెలియదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి.